అలాగే ప్రతి వాడికి దృష్టిలో ఒక్కటే చెప్పేది, పెద్దలైనా పిల్లలైనా హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. హ్యూమన్ వాల్యూస్ ఎప్పుడు మనం గౌరవించాలి. అవతలి వాడు మరి వాడు సఫర్ అవుతున్నాడే, పాపం వాడు బాధపడుతున్నాడే ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి ఆ హ్యూమన్ వాల్యూస్ సింపతి టువర్డ్స్ అదర్స్ అనే మటుకు పెద్దలు కానీ పిల్లలు కానీ పిల్లలు ప్రోత్సహించాలా. అది హ్యూమన్ వాల్యూస్ చాలా చాలా అవసరం. కాబట్టి ఈ నేను మెసేజ్ నేను చెప్పేసిన తప్పుతో నా మనసుకు వచ్చింది, స్కూల్ వాళ్ళకి చెప్పాను, పిల్లలకు కూడా ఈ జ్ఞాపకం పెట్టుకొని పిల్లలు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. I wish the students all the best. The school, I'm sure with the initiative and the effort of Mr. Jalandhar Reddy, I think definitely it will make a big success. We'll be able to groom the students very well. And I thank the school SPARK for giving me the opportunity. It's a great pleasure to be amongst you with all the students. It's such a nice program. And thank you very much, Madam. భువనగిరి అనగానే గుట్ట మీద ఖిల్లా యాదకొస్తుంది. ఆ ఖిల్లాతో పాటు మాకు ఇంకొకరు యాదకొస్తారు, అది జైన్ మల్లయ్య గుప్తా గారు. ఈ భువనగిరికి ఖిల్లా ఎట్లా గుర్తు, జైన్ మల్లయ్య గుప్తా గారు కూడా అట్లే ఒక గుర్తు భువనగిరి అనగానే. అట్లాంటి ఒక చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి జైన్ మల్లయ్య గుప్తా గారు, స్థానిక ఎంఈఓ గారు. ఇప్పటిదాకా విద్యా విధానం గురించి చాలా విలువైన విషయాలు చెప్పినటువంటి సైంటిస్ట్ శ్రీధర్ గారు, శ్రీ నరసింహరావు గారు, ఇంకా ఇతర మిత్రులందరికీ నమస్కారాలు. వేదిక ముందున్న ఈ పాఠశాల పిల్లల పేరెంట్స్, పాఠశాల శ్రేయోభిలాషులు, ఇంకా ఇతర భువనగిరి పుర ప్రముఖులందరికీ నమస్కారాలు. శ్రీధర్ గారు ముందు ఒక మాట చెప్పినారు, అది చాలా కరెక్ట్. పిల్లలంతా హాయిగా పాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఆయన మిమిక్రీ చేసుకుంటే బాగా నవ్వుతున్నారు. వెంట్రలాక్టిజం ఆ బొమ్మను చూసి వాళ్ళు సంబరపడిపోతున్నారు. పిల్లలకి ఏది అవసరమో అది జరుగుతుంది. జలంధర్ రెడ్డి గారేమో మమ్మల్ని మధ్యలో ఇబ్బంది పెట్టి కొద్దిసేపు ఆ కార్యక్రమాన్ని ఆపించి మమ్మల్ని వేదిక మీదకి తీసుకొచ్చినారు. బహుశా పిల్లలందరికీ అనిపిస్తున్నదేమో ఏదో మా తోటి క్లాస్మేట్స్ అంతా ఏదో ఆడతారు, పాడతారు, మంచిగా డాన్సులు చేస్తారు, అవన్నీ చూద్దాం అనుకుంటే మధ్యలో ఈ సార్లు వచ్చి మైకులు పట్టుకొని చెప్తున్నారు. ఇది ఎప్పుడైపోతుందా అని పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. క్లాస్ రూమ్ లో సార్లే, ఆఖరికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి స్కూల్ డే జరుగుతుంది, ఆ రోజన్నా మాకు అప్ప చెప్తారేమో అనుకుంటే ఆ రోజు కూడా మళ్ళీ మైకులు పట్టుకొని సార్లే. మా టాలెంట్ మేము ఎప్పుడు చూపించుకోవాలి? మాకున్న కోరికలన్నీ, మాకున్న ఆకాంక్షలన్నీ, మాకున్న అభిరుచులన్నీ మేమెట్లా ప్రదర్శించుకోవాలని పిల్లలందరికీ మా మీద కోపం వస్తుంది. కనుక నేను కూడా మిమ్మల్ని ఎక్కువసేపు సతాయించండి. ఇవాళ నేను ఇక్కడికి విధానం చాలా అనారోగ్యంగా ఉంది నాకు. నేను రాత్రంతా నిద్ర లేదు, నేను రాను అన్నా. కానీ జలంధర్ రెడ్డి సార్ పట్టుబట్టి తీసుకొచ్చిండు. మామూలు పట్టు కాదు ఆయనకి. నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఇక్కడికి రావాలని చెప్పి, పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చింది. తర్వాత నాకే అనిపించింది రావాలని. ఆరోగ్యం కాపాడుకోవడానికి పోతాను. పిల్లల దగ్గరకు పోయి కొంచెంసేపు గడిపితే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే మనం మన రోజువారీ జీవితంలో నవ్వడం మర్చిపోతున్నాం, ఆడడం మర్చిపోతున్నాం, పాడడం మర్చిపోతున్నాం, సంతోషంగా ఉండడం మర్చిపోతున్నాం. ఎప్పుడు వెనక ఏదో పులి దొరుకుతున్నట్టు, సింహం దొరుకుతున్నట్టు, ఎంబడి పడ్డట్టు ఉరుకులు పరుగులు అయిపోయింది మన జీవితం. వీటి మధ్య అప్పుడప్పుడు ఇట్లాంటి స్కూల్కి వచ్చి ఇట్లా పిల్లలు పాడుతుంటే ఆడుతుంటే చూస్తే, ఎందుకంటే మన పెద్దవాళ్ళు అన్ని పాటలు మర్చిపోయినారు. పెద్దవాళ్ళకి తెలిసిన పాటలు రెండే ఇప్పుడు, ఒకటి చిట్టి పాట, ఇంకోటి వేలం పాట. ఈ రెండే తప్ప మిగతా పాటలు మనకు తెలియకుండా పోయినాయి. పిల్లలు పాడుతుంటే, పిల్లలు ఆడుతుంటే, వాళ్ళు చిట్టి చిట్టి మాటలు మాట్లాడుతుంటే చాలా ఆనందం వస్తుంది. కొద్దిసేపు ఆహ్లాదంగా గడపొచ్చు అని చెప్పి నేను చాలాసార్లు ఈ స్కూల్ డేలకి వస్తుంటాను. నాకు స్కూల్ డే అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను చదువుకునే రోజుల్లో కూడా నాకు పెద్దగా లెక్కలు రావు. నాకు మ్యాథ్స్ అని చూస్తే బాగా భయమేది. ఇప్పుడు కూడా నాకు తెలిసి చాలా మంది పిల్లల పరిస్థితి అదే. లెక్కల సార్ని చూస్తే భయం అయ్యేది నాకు. లెక్కల సార్ బడికి రాకుంటే బాగుండని రోజు మొక్కేది నేను.
దేవుడికి. ఇంకా కొంచెం దుర్మార్గం కూడా ఏం మొక్కేదంటే లెక్కల సార్ జ్వరం వస్తే మంచిగా ఉండు అని కూడా మొక్కేది. ఆయన మంచాన పడితే బాగుండు, వారం రోజులు సెలవు పెడితే మంచిగా ఉండు అని. ఎందుకంటే ఆయన బోర్డు మీద ఏవేవో లెక్కలు వేసుకుంటూ పోయేది, నాకేమో అర్థం కాకపోయేది. చాలా భయం అయ్యేది అవన్నీ చూస్తుంటే. మధ్యలో ఎక్కడ నన్ను లేపుతాడో ఏమడుగుతాడో అని క్లాస్ అవుతున్నంత సేపు వణికి 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 చచ్చేది. కానీ లెక్కల సార్ ఎప్పుడు నన్ను మెచ్చుకునేది కాదు. సంవత్సరానికి ఒకసారి మాత్రం స్కూల్ డే జరుగుతుంది కదా, ఆ స్కూల్ డే అంటే మాత్రం బాగా ఇష్టం. ఒక వారం 15 రోజుల నుంచే స్కూల్ డేకి ఏర్పాట్లు మొదలయ్యేవి. నేను స్కూల్ డే రోజు మాత్రం వేదికెక్కి బ్రహ్మాండంగా ఏకపాత్రాభినయం చేసేది. దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేసేది. చిన్న మీసాలు పెట్టుకొని, ఆ కిరీటం పెట్టుకొని, గద పట్టుకొని వేదిక మీద తిరుగుతూ బ్రహ్మాండంగా డైలాగులు కొడుతున్నా చప్పట్లు కొట్టేది, పాటలు పాడేది, నాటకం వేసేది. ఆ తెల్లారి నుంచి సంవత్సరం అంతా స్కూల్లో నేను జీరో, కానీ స్కూల్ డే తెల్లారి నుంచి మాత్రం ఇంకా హీరో. చూసుకుంటూ మిగతా క్లాస్మేట్లంతా మాట్లాడుకుంటుంటే చాలా చాలా గర్వంగా, చాలా చాలా సంతోషంగా అనిపించేది. అంటే ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రదర్శించే అవకాశం, ఆ టాలెంట్ ను పెంచుకునే అవకాశం పాఠశాల ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి, చుట్టూ ఉన్న వాతావరణం ఇవ్వాలి. ఇంతకుముందు శ్రీధర్ సార్ చాలా బాధపడుతూ చెప్పింది, పిల్లలకి చదువు అనేది ఒక పెద్ద పీడలాగా, ఒక పెద్ద బరువులాగా మారిపోయింది. నేను మీకు సంగతి చెప్పాలి. నేను సిద్దిపేటలో ఒక స్కూల్ నడుపుకున్నా కొద్ది రోజులే. ఆ తర్వాత నా వల్ల కాదని తేలిపోయింది. స్కూల్లో చాలా వ్యాపారం ఇవన్నీ ఉంటాయి, అవి మన వల్ల కాదు అని చెప్పి నేను ఆ స్కూల్ ఎత్తేసిన. ఆ స్కూల్ నేను నడుపుతున్నప్పుడు ఒక పిల్లగాడిని తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి పేరు చంద్రకాంత్. ఆ పిల్లగాడికి ఒక సమస్య ఉంది. ఏంది ఆ సమస్య అంటే, వాడు మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత, బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. కానీ గంటకొకసారి చేతులు ఇట్లా బిగబట్టి, ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా చేతులు బిగబట్టి ఓ అని ఒకసారి ఇట్లా ఒరుతాడు, మళ్ళీ మౌనంగా అయిపోతాడు, ఇంకా మళ్ళీ మాట్లాడు. మళ్ళా ఎప్పుడో గంటకోసారి అట్లా ఒరుతాడు. ఒరగడం అంటే మామూలు కాదుగా, పక్కింటి వాళ్ళు కూడా భయపడేటట్టు ఒరుతాడు. వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులకు అర్థం కాదు. తల్లిదండ్రులకు అర్థం కాక ఆ పిల్లగాడిని తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరిగింది. చివరికి ఆ పిల్లగాడిని ఒక సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకుపోయింది, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకుపోయింది. ఆయన ఏమడిగాడంటే, ఈ పిల్లవాడిని మీరు ఏ బళ్ళే చదివిస్తున్నారు అని అడిగాడు. పలానా హైదరాబాద్ లో ఇది పలానా టాలెంట్ స్కూల్ అండి అని చెప్పింది. ఒకసారి ఆ స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లలు ఏం చేస్తారో నాకు ఆ చార్ట్ కావాలి అన్నాడు ఆయన. అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినారు. అది చూస్తే ఎట్లా ఉందంటే, పిల్లగాళ్ళు పొద్దున్నే 8 గంటల వరకే బడికి పోతారు. బడికి పోయిన తర్వాత ప్రార్థనలో పిల్లలందరూ నిలబడతారు. ప్రార్థన పిల్లలు చదవరు, రికార్డు పెడతారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. మనం ఎంతో పులకించి పాడే దేశానికి సంబంధించిన ప్రార్థనని పిల్లలు ఎవరు వాళ్ళ నోటి నుంచి చదవరు, కేవలం వింటారు, పెదవులు ఆడిస్తుంటారు, రికార్డు మాత్రమే పెడతారు. అప్పుడు వాడు నోరెత్తేది లేదు. ఇంకా ఆ తర్వాత వాడిని క్లాస్ రూమ్ లోకి తరుపుతారు. వాడు క్లాస్ రూమ్ లో పోయి కూర్చున్న తర్వాత పీరియడ్ వెనుక పీరియడ్ సార్లు వస్తూనే ఉంటారు. ఒకసారి వచ్చినాడు గంట సేపు తెలుగు చెప్పిపోయినాడు, మళ్ళీ ఇంకోసారి వచ్చినాడు గంట సేపు ఇంగ్లీష్, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చినాడు మ్యాథమెటిక్స్, నడుస్తూనే ఉంది. వాడు మధ్యలో ఒకసారి పాపం అలసిపోయి ఆ బెంచ్ మీద కూర్చొని వెనక కూడా సరిగా వాడికి ఒరిగేటందుకేం ఉండదు. పొద్దుటి నుంచి 9 నుంచి సాయంత్రం 6 దాకా వాడు అట్లే కూర్చొని మధ్యలో ఒకసారి ఇట్లా ఒళ్ళు విరుచుకుందామని ఇట్లా అనబోతే మళ్ళీ ఇంకోసారి అట్లా ఒకసారి పెయ్యర్చుకునే అవకాశం కూడా లేదు. అట్లా సాయంత్రం దాకా వాడు కట్టేసినట్టు అట్లే క్లాస్ రూమ్ లో కూర్చోవాలి. అక్కడ కూడా వాడిని ఏం మాట్లాడినారు, ఎందుకంటే వేసింది ఇంగ్లీష్ మీడియం. వాడు లేచి ఇంగ్లీష్ లో వాడికి మ్యాథ్స్ ఎందుకు అర్థం అవుతలేదు, వాడికి ఎక్కాలన్నా వచ్చినాయా రాలేదా, వాడికి ఎందుకు బడిలో వాడు ప్రశాంతంగా ఉండలేకపోవట్లేడు, ఆ బడి అట్లా ఎందుకు ఉంటున్నది, బడిలో అంత టెన్షన్ ఏంది, అంత బాధ ఏంది, చదువు అనేది ఇంత ఇష్టంగా ఎందుకు పిల్లలకు మారిపోయింది. ఇది ఎవరు ఆలోచిస్తలేరు. పేరెంట్స్ ఆలోచిస్తలేరు, టీచర్స్ ఆలోచిస్తలేరు, గవర్నమెంట్ ఆలోచిస్తలేదు, చుట్టూ ఉన్న సమాజం ఆలోచిస్తలేదు.
చివరికి వాడు ఏమైపోయిందంటే ఒక మానసిక రోగ్యం. అందుకని వీళ్ళు తీసుకుపోయి ఓ పల్లెటూరు తీసుకోండి, భువనగిరి అసలు ఊరుకు తీసుకుపోండి. ఆ పల్లెటూరు తీసుకుపోయి వీళ్ళు హైదరాబాద్ ఉంచకండి, పల్లెటూరు తీసుకుపోయి వాడికి చెరువు చూపించండి, వాడికి చేను చూపించండి, వాడికి పిట్టలు చూపించండి, వాడికి కొంగలు చూపించండి, వాడికి అపరాల గుర్రాలు ఉంటాయి, వానకాలం వస్తాయి, అవి చూపించండి, వాడికి బంగారు పురుగు ఉంటుంది, అది చూపించండి, వాడికి యాప చెట్టు అంటే ఏందో చూపించండి, వాడికి రేణి చెట్టు అంటే ఏందో చూపించండి. ఇంతమంది మనం చదువుకుంటాం, ఓ అడవిలో పోయి ఇది ఏం చెట్టు అంటే మనకి ఎవరు తెలియదు. రేణి చెట్టు గుర్తుపట్టము, ఇంకో చెట్టు గుర్తుపట్టం మనం, అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటే పాడుతుంటే ప్రకృతితో ఒక సంబంధం ఉంది. మనందరం ఎంత గొప్ప బాల్యం గడిపినాం సార్. ఇవాళ ఈ పిల్లలకు అటువంటి బాల్యం ఉందా? పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. వన్నె వన్నెల పురుగు జింగన్న దొరికింది, కష్టపడే బంగారు పురుగు దొరకబట్టింది. వన్నె వన్నెల పురుగు జింగన్న నన్ను అగ్గిపెట్టలో దాచిపెట్టిన, అది తినాలి కదా, బయట ఉంటే ఏదో ఒకటి తింటది, మన అగ్గిపెట్టలో ఉంటుంది ఏం తినాలి? పిల్లలు ఏం చేస్తారంటే బంతి ఆకును తెచ్చిరి, బంతి ఆకును తెచ్చిరి, దానికి బువ్వాని తినిపించిరి, బంతి ఆకును తెచ్చిరి, దానికి బువ్వాని తినిపించిరి. పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసి పేర్లు. రాత్రి అయిందంటే వెన్నెల కురుస్తుంటే పిల్లలు అంతా కూర్చొని అటొక గుంపు ఇటొక గుంపు కూర్చొని మధ్యలో ఒక పిల్లకి ఇట్లా కళ్ళు మూసి మల్లె పువ్వు మెల్లగొచ్చి గిల్లిపో, మల్లె పువ్వు మెల్లగొచ్చి గిచ్చిపో అనగానే ఈ పిల్ల వచ్చి మెల్లగా ముక్కు మీద ఇట్లా గిచ్చిపోయేది. అసలు పిల్లల్ని పూల పేర్లతో పిలవడం ఎంత గొప్ప ఊహ చెప్పండి, ఎంత అందమైన ఆలోచన. మల్లె పువ్వు, బంతి పువ్వు, గన్నేరు పువ్వు అని పిలుచుడు, ఆ పూలు తెలిసి ఉండాలి, ఆ పూల పేర్లు పిల్లలకు పెట్టుడు. మల్లె పువ్వు మెల్లగొచ్చి గిల్లిపో అనగానే ఆ పిల్లవాడు వచ్చి గిల్లిపోయాడు. ఇచ్చిన తర్వాత గిచ్చింది ఎవరో చెప్పాలి, ఇచ్చిన తర్వాత గిచ్చింది ఎవరో చెప్పాలంటే పిల్లలు ఏం చేయాలి? కళ్ళు మూసుకున్న పిల్లగాడు వాడికి చాలా అబ్జర్వేషన్ ఉండాలి. సారితము చెప్పి శ్రీధర్ గారు పరిశీలన అనేది పిల్లలకు అవసరం. ఆ వస్తున్నప్పటి నుంచి ఏ పిల్లగాడు వస్తున్నాడో వాడు అబ్జర్వ్ చేస్తాడు. దెబ్బ దెబ్బ నడుస్తున్నాడు అంటే వీడు సురేష్ గాడు, స్లిప్పర్ చప్పుడు అయిందంటే వీడు రమేష్ గాడు, గట్టికిచ్చిందంటే నా మీద కోపం ఉన్నది రాదా. ముక్కు గిల్లే ఆట చక్కని పువ్వు పేర్లు, మెల్లెగొచ్చి గిల్లె చల్లని పాపెవరు. ముక్కు గిల్లే ఆట చక్కని పువ్వు పేర్లు, మెల్లెగొచ్చి గిల్లె చల్లని పాపెవరు. స్పర్శతో పసిగట్టినా, ఆ స్పర్శతోనే పిల్లలు పసిగడతారు, టచ్ తో. స్పర్శతో పసిగట్టిన పిల్లల ప్రతిభ మాటే మందము, స్పర్శతో పసిగట్టిన పిల్లల ప్రతిభ మాటే మందము. పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగా పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. ఇట్లా వానకాలం వచ్చిందంటే అందరం బావుల దగ్గరనే ఉండేది, చెరువుల దగ్గరనే ఉండేది, బ్రహ్మాండంగా ఈత కొట్టేది. ఈత కొడితే ఎంత ఆరోగ్యం, ఎంత గొప్ప రక్త ప్రసరణ జరుగుతుంది, ఎంత ఆనందం అవుతుంది. ఈత ఎంత అద్భుతమైన అనుభవం. ఇవాళ ఉన్న ఎంతమంది పిల్లలకి ఈత వస్తే చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఈత రాకుంటే వేస్ట్. వంపుల దుంకిండ్రో మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుండ్రు.